కళ్ళు కనిపించట్లేదా? కొత్త కళ్ళుగా మారుస్తారు. కిడ్నీ పని చేయట్లేదా? కొత్త కిడ్నీగా మార్చేస్తారు. గర్భసంచిలో సమస్య కొత్తగా మార్చేస్తారు. నరాల మండలంలో సమస్య అన్నిటినీ కొత్తగా మార్చేస్తారు. విశ్వసిస్తున్నారా? నాకు చేసిన దేవుడు మీకు చెయ్యరా? చేస్తారు. వ్యాధిగ్రస్తులను గుణపరుస్తున్నారు. పుట్టుక నుంచే వ్యాధితో ఉన్న వారిని కూడా దేవుడు స్వస్థపరిచారు. నా కడుపు కిందకుంటుంది. 20 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. కానీ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నా కడుపు నయమైపోయింది. దేవుడు నన్ను తాకి ఆశీర్వదించినందుకు స్తోత్రం. మీ శరీరం ఇప్పుడు విడుదల పొందిందా? అవును. ఈ సమస్య ఎంతకాలంగా ఉంది? నాకు 20 సంవత్సరాల నుంచి ఇలాగే 20 సంవత్సరాల వ్యాధి. కడుపు ఉబ్బినట్టుగా ఉంటుందట. దేవుని శక్తి తాకిన వెంటనే కడుపు చిన్నదైపోయి శరీరంలో మంచి మార్పు. ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నా పేరు దేవేంద్రన్. ఏ ఊరు? తిరుచి అండి. ఏమైంది మీకు? నాకు పేగులు సమస్య అండి. పొట్టలో ఏమో పుండు ఉంది. అందువల్ల బాత్రూమ్ వెళ్ళడానికి చాలా సమస్య. రోజు 5-6 సార్లు వెళుతూ ఉండేవాడిని. యేసుని సంవత్సరంన్నరగా నమ్ముతున్నాను. ఇంతకు ముందు మాత్రలు వేసుకునేవాడిని. వాటిని విసిరిపారేసి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఎటువంటి సమస్య లేదండి. కడుపు ఇప్పుడు నాకు శుభ్రంగా ఉంది. అపోస్తులుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 8 వచనాలను చదవగా విందాము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఇది యెరూషలేములో జరిగిన ఒక సంఘటన. యెరూషలేములో ఒక పెద్ద దేవాలయము. అక్కడికి యూద ప్రజలు వచ్చి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. బ్రహ్మాండమైన దేవాలయము. ప్రపంచంలోనే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి దావీదు కాలంలో కట్టాలని సాలొమోను కాలములో కట్టబడిన బ్రహ్మాండమైన దేవాలయము. ఆ దేవాలయములో జనం ఎక్కువ మంది వస్తున్నందువల్ల ధర్మం అడుక్కోవడం కోసం భిక్షం అడుగుదామని ఒక మనిషిని తీసుకొస్తారు. అతను పుట్టుకతోనే కుంటివాడిగా కాళ్లతో నడవలేడు. పుట్టుకతోనే 2 కాళ్ళు పనిచేయకుండా ఉంటాయి. కుంటివాడిగా వాడున్నాడు. ఎదగను కాళ్ళు పనిచెయ్యక ఒకవేళ చిన్న కాళ్ళుగా ఉండి ఉంటాయి. ఆ విధంగా ఆ కాళ్ళు పనిచేయట్లేదు. వాడు పాకుతూ ఉంటాడు. లేచి నిలబడలేడు, నడవలేడు. అందులో మీరు చదివారంటే మీకు అర్థమవుతుంది. వాడి వయసు 40 సంవత్సరములు. పుట్టినప్పటి నుంచి ఒకరోజు కూడా నడవలేదు. 40 సంవత్సరాలు వాడు నడవలేక కుంటివాడుగా ఉన్నాడు. పని చెయ్యలేడు. కాని తినాలి, డ్రెస్సుకి డబ్బులు కావాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఏం చెయ్యాలి? భిక్షాటనం కోసం దేవాలయానికి వస్తాడు.
చూడండి, తెరిచిన ద్వారం ప్రార్థనలోకి చాలా మంది భిక్షగాళ్ళు వచ్చి కూర్చుని ఉంటారు. ఎందుకంటే జనం ఎక్కువ మంది వస్తుంటారు. తలా ₹1 ఇచ్చినా కూడా మనకి బాగుంటుందని భిక్షం అడుగుతారు. అక్కడ దేవాలయానికి చాలా మంది జనము వస్తున్నందువలన ఈ కుంటివాడుగా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి కూర్చుంటే జాలి తలచి నాకు భిక్షం వేస్తారు, దేవుణ్ణి కొలిచేవారు పేదవారి మీద కనికరముతో ధర్మము చేస్తారు అని చెప్పి అన్ని మతాలకు చెందిన దేవాలయాల బయట గుమ్మం ముందు భిక్షమడిగే వాళ్ళని చూడవచ్చు. హిందూ దేవాలయాల ముందు, ఇస్లాం వారి మసీదుల ముందు, క్రైస్తవుల చర్చిలకు ముందు, ఏ మతానికి సంబంధించిన దేవాలయమైనను సరే అక్కడ కూర్చుని వాళ్ళు చేయి చాచుతారు. ఎందుకంటే దేవుని భయము గలవారు పేదవారి మీద కనికరపడి మనకి డబ్బులు ఇస్తారు అని. అదేవిధంగానే ఈ దేవాలయములో ఈ మనిషి ఇంట్లో నుంచి నడుచుకుంటూ రాలేడు. వాడి కుటుంబీకుల్లో కొంతమంది స్నేహితులు వాడిని మోసుకుంటూ వస్తారట. వాడు నిలబడలేడు, నడవలేడు. వచనం చెబుతోంది వాడిని మోసుకుని వచ్చి, ఒకవేళ వాడు ఒక పడక మీద ఉండుండొచ్చు, ఆ పడకని మోసుకుని వచ్చి దేవాలయం ముందు పెడతారు. సాయంత్రం అయ్యాక మళ్ళీ వాడిని మోసుకు వెళతారు, ఆ పడకతో ఇంటికి మోసుకెళతారు. ఎంత దారుణం చూసారా? 40 సంవత్సరాలు వాడు కూర్చుని ఉంటాడు. జనం వెళ్ళేటప్పుడు చేయి చాచుతాడు, అయ్యా నాకు ధర్మము చెయ్యండి, నేను నడవలేను అలా చెబుతాడు. అప్పుడు కొందరు జాలిపడి వాడికి ధర్మము చేస్తారు. ఆ సమయములో పేతురు, యోహాను అని చెప్పబడే యేసు యొక్క శిష్యులు 2 దేవాలయానికి వచ్చారు. వీళ్ళు ప్రార్థన చేయడానికి వచ్చారు. దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాము. అలా పేతురు, యోహాను వీళ్ళు యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు యేసుతోనే ఉన్నవారు. యేసు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు తోడుగా వచ్చారు. యేసు అద్భుతము చేసినప్పుడు పక్కనే ఉండి చూశారు. యేసు కుంటివారిని నడిపించడము చూశారు. గుడ్డివారికి చూపు ఇవ్వడము చూశారు. మరణించిన వారిని కూడా యేసు జీవంతో లేపారు, అది చూశారు. అయితే యేసు అద్భుతము చేయడం వారు చూశారు. ఈ 2 యేసుతో ఉన్న శిష్యులు. ఒకరి పేరు పేతురు, ఇంకొకరి పేరు యోహాన్. ఈ 2 ప్రార్థన చేయడానికి దేవాలయానికి వస్తున్నారు. వాళ్ళని చూసిన వెంటనే ఈ ధర్మం అడిగే మనిషి, వీళ్ళు ఏదైనా నాకు ధర్మము చేస్తారు అని చెప్పి వాళ్ళ వైపు చూశాడు. వచనం చెబుతోంది, వాడు వారి వద్ద ఏవైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యము ఉంచెను. ఒకవేళ చేయి చాచి చూచుండొచ్చు, అలాగే వాళ్ళని చూస్తుండొచ్చు. 2 మెట్ల మీద ఎక్కేటప్పుడు చేయి చాచి అలా చూచి ఉండొచ్చు. ఆ 2 శిష్యుల్లో యోహాను కాస్త యువకుడు, యవ్వనస్తుడు. పేతురు కన్నా వయసులో చిన్నవాడు. పేతురు కాస్త ముసలివాడు. యేసుతో ఉన్న వారిలోనే వయసు మళ్ళిన శిష్యుడు పేతురు, యువకుడుగా ఉన్నవాడు యోహాన్. ఈ 2 వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసి చేయి చాచిన వెంటనే పేతురు మాట్లాడుతున్నాడు. ఆయన నిలబడి వారిని చూసి చెబుతున్నారు, తమ్ముడు, కుమారా, నువ్వు ధర్మం కోసం చేయి చాచావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా, చేతిలో డబ్బులు లేవు, నా దగ్గర వెండి లేదు, బంగారము లేదు ఆయన చెబుతున్నాడు. అయితే నీకు ధర్మం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, నిజంగానే లేవు, ఆయన దగ్గర లేవు. యూదాస్ దగ్గరే దేవుడు డబ్బు సంచిని ఇచ్చారు. వాడు డబ్బు కోసం డబ్బు సంచిని ఎత్తుకుని వెళ్ళాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు యేసు జీవంతో లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో దాక్కుని ఉన్నారు. నిజంగానే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. పేతురు చూస్తున్నాడు, ఒక పేద మనిషి, నడవలేని ఒక మనిషి ఏదైనా దొరుకుద్దేమో అని ధర్మం అడుగుతున్నాడు. మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదే. ఆయన చెబుతున్నాడు, నా దగ్గర వెండి లేదు, బంగారము లేదు, నీకివ్వడానికి డబ్బులు లేవు, కానీ నా దగ్గర ఒకటి ఉంది, అది నేను ఇస్తాను. ఆ విధంగా చెబుతున్నాడు. నా దగ్గర ఒకటి ఉంది, నేను ఒకటి ఉంచుకున్నాను, అది నేను నీకు ఇస్తాను. అప్పుడు ఈ మనిషి చూస్తున్నాడు, ఓ వెలకట్టలేనిది ఏదో ఇవ్వబోతున్నాడని చూస్తున్నప్పుడు
పేతురు చెబుతున్నాడు, నజరేయుడగు యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడువు. అప్పుడు అతని దగ్గర ఉన్నది ఏంటి? యేసుక్రీస్తు. అదే చెప్తున్నాడు, నా దగ్గర వెండి లేదు, బంగారము లేదు, కానీ నా దగ్గర ఒకటి ఉంది, అది వెలకట్టలేనిది, యేసుక్రీస్తు. ఆయన నాతో ఉన్నారు. ఆ నామము యేసుక్రీస్తు అనే పేరు, అందులో ఉన్న శక్తి నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను అని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున లేచి నడు అని చేయి పట్టుకుని లేపాడట. వచనము చెబుతోంది, వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను పేతురు. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఆ కాళ్ళు నడవలేక చిన్నవిగా మారిపోయాయి. 40 సంవత్సరాలుగా నడవలేదు, పుట్టినప్పటినుంచి నడవలేదు. ఒకవేళ వంగిపోయి ఉండవచ్చు, చిన్న కాలిగా మారి ఉండవచ్చు. ఇప్పుడు చేయి పట్టుకుని లేపిన వెంటనే ఆ కాళ్ళు చీలమడములు బలం పొందుతున్నాయి. వాడు చూస్తున్నాడు, కాళ్లల్లో ఏదో జరుగుతోంది. ఈ కాళ్లల్లో ఏదో జరుగుతుందని వాడికి అర్థమవుతోంది. చూస్తే కాళ్లల్లో బలం వస్తుంది, చీల మండలలో బలం వస్తోంది. వంగిన కాళ్ళు నేరుగా మారాయి. అందులో ఉన్న నొప్పి పోయినది. కాళ్లల్లో ఒక మార్పు జరగడం చూస్తున్నాడు. సడన్గా లేచి నడుస్తున్నాడు. వాడు గంతులు వేస్తూ లేచి నడిచాడు. నడిచి గంతులేస్తూ దేవుని స్తుతించాడు. ఆలోచించండి, 40 సంవత్సరాలుగా నడవలేని వాడు నడిస్తే వాడికి ఎలా ఉండి ఉంటుంది? సంతోషం కదా. పుట్టినప్పటినుంచి నడవలేదు, ఇప్పుడు మొదటిసారి నడుస్తున్నాడు. వాడికి ఎలా ఉండి ఉంటుంది? గొప్ప సంతోషము. వాడికి గొప్ప సంతోషము. గెంతులేస్తూ నడుస్తూ నాట్యం చేస్తున్నాడు. దేవుడికి కృతజ్ఞత తెలుపుతున్నాడు. యేసు నన్ను నడిపించారు. ఈ రోజుకి యేసుని చూడండి, ఆ విధంగా అద్భుతము చేస్తున్నారు. ఏ విధంగా ప్రజలకు ఆయన అద్భుతం చేస్తున్నారు? వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నారు. పుట్టుక నుంచి బాధపడుతున్న వారిని కూడా దేవుడు స్వస్థపరుస్తున్నారు. ఇప్పుడు స్వస్థత పొందిన వెంటనే జనమంతా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అందరూ చూస్తున్నారు, కుంటివాడుగా ఉన్నవాడు మన దేవాలయం ముందు కూర్చుని ధర్మం అడిగేవాడు వాడే కదా వీడు. అవును, 40 సంవత్సరాలుగా వీడు నడవలేకుండా ఉన్నాడు కదా, ఇప్పుడు నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? అందరూ పరిగెత్తుకుని చూడండి, చూస్తున్నారు. ఎలా నువ్వు నడుస్తున్నావురా? నువ్వు ఎలా నడవగలుగుతున్నావు? కుంటివాడుగా ఉన్నావు కదా. వాడు చెబుతున్నాడు, అదిగో వాళ్లే నన్ను లేపారు, వాళ్లే నన్ను లేవదీశారు. ఏదో యేసు అనే నామమును చెప్పారు, యేసు అనే పేరు చెప్పారు. నేను లేచి నడిచాను. నా కాళ్లల్లో బలం వచ్చింది, లేచి నడిచాను. ఆ విధంగా చెబుతున్నాడు. ఆ మార్పు వెంటనే వాడిలో వచ్చింది. ఇప్పుడు అందరూ పేతురుని చూస్తున్నారు. యేసు శిష్యుడు పేతురు, యోహాను ఇద్దరు ఉన్నారు. జనం వేలాది మంది వచ్చేశారు. వచ్చి చూస్తున్నారు. ఓ, ఇతనే స్వస్థపరిచాడా? ఆ విధంగా చూస్తున్నప్పుడు అప్పుడే పేతురు చెబుతున్నాడు, మీరందరూ ఎందుకు నన్ను చూస్తున్నారు? నేనా వీడిని స్వస్థపరిచాను? అందరూ ఎందుకు నన్ను చూస్తున్నారు? నేను కాదు. మరి ఎలా వీడు స్వస్థత పొందాడు? యేసుక్రీస్తు నామమే వీడిని స్వస్థపరిచింది. హల్లెలూయా. నేను స్వస్థపరచలేదు. యేసుక్రీస్తు నామము, యేసు ఆయనే స్వస్థపరిచారు. ఆయన నామము గురించి విశ్వాసము, యేసు మీద ఉంచిన విశ్వాసము. ఎందుకంటే మేము యేసుతో ఉన్నాము, ఆయన చేసిన అద్భుతాలను చూశాము. అందువల్ల యేసు పేరు చెబితే అద్భుతము జరుగుతుందని మాకు తెలుసు. అందువల్ల యేసు పేరు చెప్పాము, లేచి నడిచాడు. ఎందుకంటే అద్భుతాన్ని మేము చూశాము. నేను ఎందుకని వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను? నేనెందుకు మీకు స్వస్థత కావాలని దేవుని వద్ద ప్రార్థన చేస్తున్నాను? నాకు స్వస్థత ఇచ్చారు. కుంటివాడిగా పడి ఉన్నాను, కాలితో నడవలేను, హృదయం వాచి ఉంది. డాక్టర్స్ వచ్చి చచ్చిపోతానని చెప్పారు. చెన్నైలో పాడిలో మా నాన్న బిజినెస్ చేస్తూ ఉండేవారు. స్కూల్లో చదువుకునేవాడినప్పుడు నాకప్పుడు 14 ఏళ్లు ఉండేవి. కాళ్లతో నడవలేను, ఇబ్బంది పడుతున్నా, హృదయము చెడిపోయింది, మరణ పడక. డాక్టర్ చెప్పేశారు, మీ అబ్బాయి చనిపోతాడు, అంతవరకు మీరు బాగా చూసుకోండి అని ఓదార్చి పంపించేశారు. అప్పుడు యేసు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఒక సహోదరుడు యేసు వద్ద ప్రార్థన చేసినప్పుడు మా ఇంటికి వచ్చారు. నాకు యేసుకి సంబంధము లేదు, మేము ఏ చర్చికి వెళ్ళలేదు, మా ఇంట్లో బైబిల్ లేదు,
ఏ క్రైస్తవ మీటింగ్కి వెళ్ళింది లేదు, కానీ మా ఇంటికి యేసు వచ్చారు. ప్రార్థన చేస్తుండగా యేసు మా ఇంట్లోకి వచ్చి నన్ను తాకి నన్ను స్వస్థపరిచారు. కుంటివాడిగా ఉన్న నన్ను నడిపించారు. వాచి ఉన్న హృదయం అలా బల్జై ఉన్న హృదయము చూస్తే కనిపిస్తుంది. అలా బల్జై ఉన్న హృదయం నార్మల్గా మారింది. ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళు గడిచిపోయాయి. నా హృదయం ఏ సమస్య లేకుండా బాగా పనిచేస్తోంది. హల్లెలూయా. కొత్త హృదయము. ఒకసారి ఆస్ట్రేలియా పరిచర్యకు వెళ్ళాను. గొంతు పట్టేసింది. ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నాను. క్రైస్తవ డాక్టర్ ఒక ఆయన మీటింగ్కి వచ్చారు. ఆయన ఇంటికి రమ్మన్నారు. వెళ్ళాను. ఏమీ లేదు కానీ మీ గొంతుని చెక్ చేసి చూడండి అని అడిగారు. మాట్లాడడానికి కష్టంగా ఉంది. సరే చూడండి అన్నాను. ఆయన స్టెథోస్కోప్ పెట్టి హృదయం మీద అలా చూశారు. నేను గొంతే ఇబ్బందిగా ఉంది, గొంతు పట్టేసింది అన్నాను. గొంతుకి హృదయానికి సంబంధం ఉంది బ్రదర్. హృదయం చెడిపోతేనే గొంతు చెడిపోతుంది. అలా చెప్పి హృదయం మీద స్టెథోస్కోప్ ఉంచి చూశారు. నాకేదో సంథింగ్ రాంగ్ లాగా అనిపించింది. వెంటనే ఆయన ఒక హార్ట్ స్పెషలిస్ట్, నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన హార్ట్ స్పెషలిస్ట్. ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళతాను, రేపు చూద్దామా అన్నారు. ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టము. నేను తెలిసిన డాక్టర్ అయినందువల్ల ఇచ్చేస్తారు, వెళదామా అని అన్నారు. అప్పుడే నేను చెప్పాను, ఆల్రెడీ నాకు హార్ట్ ప్రాబ్లం ఉండేది, యేసు నన్ను స్వస్థపరిచారు. అలా చెప్పాను. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకవేళ ఆ సమస్య ఏదైనా ఉండవచ్చును అలాగని ఆ డాక్టర్ చెబుతున్నారు. సరే అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. వెళ్ళమంటారా దేవుడా అని. వెళ్ళు అలా చెప్పారు. నేను దేవుని వద్ద అడిగాను, మీరు నాకు స్వస్థత ఇచ్చారు కదా, ఇప్పుడు హృదయాన్ని చెక్ చేయమంటున్నాడు ఆయన. హృదయంలో ఏదో సమస్య ఉందని డాక్టర్ చెబుతున్నాడు. నువ్వెళ్ళు, ఏమీ లేదని చెబుతారు, దానికోసమైనా వెళ్ళు అన్నారు. సరే దేవుడా అని నేను వెళ్ళాను. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆయన శ్రీలంకకు చెందిన తమిళ వ్యక్తి, చాలా పెద్ద స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు. నన్ను థ్రెడ్మిల్ మీద పరిగెత్తించి చెక్ చేస్తున్నారు. అక్కడున్న ట్యూబులన్నీ తగిలించి ఏమేం చెక్ చేయాలో అన్నీ పరిశోధన చేసి చివరికి డాక్టర్ ముందుకు వచ్చి కూర్చున్న వెంటనే ఆయన చూసి చెబుతున్నారు, మీ హృదయము బాగా ఆరోగ్యంగా ఉందని చెప్పారు. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యువర్ హార్ట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఒక్క సమస్య లేదు. అప్పుడు నేను మెల్లిగా ఆయనతో చెప్పాను, నాకు 14 ఏళ్ల వయసున్నప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బల్జై చచ్చిపోతానని డాక్టర్స్ చెప్పారు, యేసు నన్ను వెతుక్కుంటూ వచ్చి స్వస్థపరిచారన్నాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. చూసి ఒక మాట అన్నారు, ఒక హార్ట్ అటాక్ వచ్చినను, ఒకసారి హృదయము చెడిపోయి స్వస్థత పొందినను, ఆ చెడిపోయినటువంటి ఒక గుర్తులు హృదయంలో కనిపిస్తాయి, మేము చెక్ చేస్తే కనిపెట్టగలము. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంతకుముందే హృదయంలో సమస్య ఉంది, ఆ గుర్తులు కనిపిస్తాయి, కానీ మీ హృదయములో సమస్య వచ్చినట్టుగా గుర్తులే లేవు. హల్లెలూయా. అదే ఆయన చెప్పాడు. అందుకే దేవుడు వెళ్ళమన్నారు ఆ డాక్టర్ దగ్గరికి. దానికి అర్థమేంటి? యేసు నాకు కొత్త హృదయాన్ని ఇచ్చారు, న్యూ హార్ట్. పాత చెడిపోయిన హృదయాన్ని తీసేసి కొత్త హృదయాన్ని ఇచ్చేశారు. ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి కొత్త హృదయాన్ని దేవుడు ఇచ్చారు. ఈరోజు మీకు చెయ్యబోతున్నారు. కళ్ళు కనిపించట్లేదా? కొత్త కళ్ళుగా మారుస్తారు. కిడ్నీ పని చేయట్లేదా? కొత్త కిడ్నీగా మార్చేస్తారు. గర్భసంచిలో సమస్య కొత్తగా మార్చేస్తారు. నరాల మండలంలో సమస్య అన్నిటినీ కొత్తగా మార్చేస్తారు. విశ్వసిస్తున్నారా? నాకు చేసిన దేవుడు మీకు చెయ్యరా? చేస్తారు. చూడండి, దేవుడు ఒకసారి తాకితే చాలు. అప్పుడందరూ పేతురుని చూస్తున్నారు. ఎందుకు నన్ను చూస్తున్నారు? నేను స్వస్థపరచలేదు. యేసు, ఆయన నామము గురించి విశ్వాసము. అయితే యేసు నన్ను స్వస్థపరుస్తారు, యేసు నాకు విడుదల ఇస్తారు. ఆ విధంగా విశ్వసించాలి, అంతే. ప్రియమైన వార్లారా, యేసు మీతో వివరంగా మాట్లాడారు కదా. ఇది మీ కొరకు వార్త.
దేవుని వద్ద నుంచి వచ్చేటటువంటి వార్త, మీరు విడుదల పొందుతారు. ఒక రోగం, ఒక వ్యాధి, ఒక బలహీనత సాతాను మీపై దాడి చేసి ఉండవచ్చు. మీ కుటుంబంలో ఎవరి మీదైనా దాడి చేసి వ్యాధి పడకలో ఉంచి ఉండవచ్చు. మీ పిల్లలు, భార్య, భర్త ఎవరో ఒకరు బాధపడుతూ ఇబ్బంది పడుతుండొచ్చు. డాక్టర్స్ ఏమీ లేదంటున్నారు, మందులు పనిచేయడం లేదు, అందరూ వదిలేశారని దిగులు పడుతున్నారా? భయపడకండి. అపవాది చేతికి చిక్కిన అందర్నీ యేసు స్వస్థపరిచారు. మనం లేఖనంలో చూశాం కదా, మిమ్మల్ని స్వస్థపరుస్తారు, విశ్వసించండి. మీకు ఒక విడుదల, స్వస్థతని ఇచ్చి సిలువలో రక్తము చిందించి మరణించారు. ఆయన గాయాల చేత స్వస్థత పొందుతున్నాము. ఆయన గాయపడిన హస్తం మీ కొరకు చాచబడి ఉంది. ఇప్పుడు నేను ప్రార్థించబోతున్నాను. వ్యాధి ఉన్న చోట చేయి పెట్టండి. ఎక్కడ స్వస్థత కావాలి? గడ్డ ఉందా? నొప్పి ఉందా? వేదన ఉందా? హృదయం చెడిపోయిందా? లంగ్స్ చెడిపోయాయా? అక్కడ చేయి పెట్టండి. లేదా హృదయం మీద చేపెట్టుకోండి. వ్యాధితో ఉన్న పిల్లలు లేక వ్యాధితో ఉన్న ఎవరైనా పడకలో ఉంటే వారి మీద మీరు చేయి పెట్టండి. మీ విశ్వాసాన్ని వెల్లడించే విధంగా మీరు చేపెట్టండి. ఇప్పుడు నేను ప్రార్థించబోతున్నాను. నాతో కలిసి మీరు ప్రార్థన చెయ్యాలి. యేసు గాయాల చేత స్వస్థత పొందుతారు. విశ్వాసముతో ప్రార్థన చేయండి. యేసు పేరు చెప్పండి. ఆ నామాన్ని చెప్పి ప్రార్థన చేయండి. యేసు తాకండి, యేసు గుణపరచండి, యేసు విడుదల ఇవ్వండి. మీ గాయాల చేత స్వస్థత పొందాలని అడగండి. ప్రార్థన చేద్దామా? తండ్రి, ఇప్పుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున మీ పిల్లల స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ వ్యాధులను తీసుకొచ్చే దుష్ట ఆత్మలను నేను గద్దిస్తున్నాను యేసు నామమున. ఆస్తమా వ్యాధిని తీసుకువచ్చే అపవాదిని గద్దిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని తీసుకువచ్చే సాతానుని గద్దిస్తున్నాను. గుడ్డి ఆత్మలు, కనులను తాకిన ఆత్మలు యేసు నామమున గద్దిస్తున్నాను. చెవిటి ఆత్మలు, చెవులను వినిపించకుండా చేసే చెవిటి ఆత్మలను గద్దిస్తున్నాను యేసు నామమున. క్యాన్సర్ వ్యాధిని తీసుకువచ్చే ఆత్మలు, నరాలను, ఎముకలను వేదనపరిచేటటువంటి, బలహీనపరిచేటటువంటి ఆత్మలను గద్దిస్తున్నాను యేసు నామమున. తొలగిపో శరీరము నుంచి, ఈ కుటుంబం నుంచి తొలగిపో దుష్ట ఆత్మ. వ్యాధి పడకలు తొలగాలి. పడకలో పడేసినటువంటి దుష్ట ఆత్మలు యేసు నామమున తొలగిపోవాలి. వాతం వ్యాధులు తొలగాలి. కీళ్ల వాతాలు తొలగాలి. పక్షవాతం వ్యాధులు తొలగాలి యేసు నామమున. నడవలేనటువంటి పిల్లలు నడవాలి. సకల వ్యాధి కట్లు యేసు నామమున తెంచబడాలి. మీ శక్తి ప్రవహించాలి. ప్రతి ఒక్కరి మీద దిగాలి. ప్రతి ఇంట్లోనూ స్వస్థతనిచ్చే శక్తి దిగాలి. విడుదల యేసు నామమున ఏర్పడాలి. స్వస్థత యేసు నామమున ఏర్పడాలి. యేసు నామమున, యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల, యేసు నామమున అద్భుతాలు ప్రతి ఒక్కరికి జరగాలి. మీరు తాకినందుకు స్తోత్రములు, స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రములు. నోరు తెరిచి యేసు స్తోత్రములు అని చెప్పండి. బాగా చెప్పండి. యేసు స్తోత్రములు, నన్ను తాకినందుకు స్తోత్రములు, విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు, స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రములు. యేసు నామమున స్వస్థతని పొందుతున్నాము. యేసు నామమున విడుదలను పొందుతున్నాము. యేసు మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన విడుదల కొరకు కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి మంచి స్వస్థతని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని మీ పిల్లలు అనుభవించాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు హస్తము మిమ్మల్ని తాకింది. మంచి స్వస్థత. మీరు చెయ్యలేని వాటిని చేసి చూడండి. లేవండి, నడవండి, వెతికి చూడండి. ఆ నొప్పి, వేదన, వ్యాధులు ఏమీ లేవు. యేసు స్వస్థత ఇచ్చారు. యేసు స్తోత్రములు అని దేవుని స్తుతిస్తూ ఉండండి. మార్పుని చూస్తారు. మీరు పొందిన అద్భుతాన్ని మాకు ఖచ్చితంగా తెలియజేయండి. మేము మీ కొరకు దేవుని స్తుతిస్తాము. యెహోవా ఆశీర్వాదము ఎన్నడూ మీతో ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుకుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.